రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 100వ సంకీర్తన మొదటి చరణము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. హల్లెలూయా. మరి దేవునిని ఎవరెవరు ప్రార్థించాలి, ఎవరెవరు ఆయన ఆరాధించాలి అనేటువంటి సత్యము దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రాయబడినటువంటి మాట సమస్త దేశములారా. సమస్త దేశములారా అంటే అన్ని దేశాలు కూడా. మరి మాది హిందూ దేశము, మాది ముస్లిం దేశము, మాది క్రైస్తవుల దేశము, మాది సిక్కు దేశము, మాది బౌద్ధ దేశము, మాది మరొక దేశము, ఇంకొక దేశము కాదు. మరి దేవుణ్ణి ప్రతి దేశము కూడా ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. సమస్త దేశములారా అంటున్నాడు. అంటే ప్రతి ఒక్క జనము కూడా మరి యేసుక్రీస్తు అనే రక్షకుడుగా అంగీకరించాలి అనేటువంటిదే ఆయన యొక్క మరి ఉద్దేశమై ఉన్నది. ప్రతి ఒక్క జనాంగము కూడా ఆయన దేవుడుగా అంగీకరించాలి. కారణం ఏమిటి అనంటే ఆయన ప్రతి దేశానికి, ప్రతి జనాంగానికి కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టిని సృజించినటువంటి వాడు, మానవుణ్ణి సృజించినటువంటి వాడు ఆయనే ఉన్నాడు. కనుక ఆయనను ప్రతి దేశ జనాంగము కూడా ఆయన స్తుతించేటువంటి వారము ఉండాలి. ఆయన యొద్దకు వచ్చేటువంటి వారము ఉండాలి. ఆ రావడము కన్నీటితో కాదు కానీ, దుఃఖంతో కాదు కానీ ఉత్సాహధ్వని చేయడానికి రావాలి. ఎందుకు అనంటే రక్షకుడు ఆయనని తెలుసుకున్నందుకు. ఎందుకు అనంటే ఆయన విమోచన కర్త ఉన్నాడు కనుక, మన పాపములను ఆయన మరి కొట్టివేసి ఉన్నాడు కనుక సర్వదేశములన్నీ కూడా ఆయన నామమునకు వచ్చి ప్రార్థించి ఆయనను దేవుడుగా అంగీకరించి తమకున్నటువంటి ఆ భారం అంతా కూడా తొలగించుకునేటువంటి వారముగా ఉండాలి. ఉత్సాహముతో ఆయనను ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. అందుకు దేవుడు సర్వదేశాల్ని ఆయన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. మరి వస్తే రక్షింపబడేటువంటి వారుగా ఉంటారు, రాకపోతే మరి అది గొప్ప ఏమంటాము అంటే దాన్ని గొప్ప భారము, లేదా అంటే అది గొప్ప అపరాధముగా మిగిలిపోతుంది. కనుక మనం అటు రీతిగా ఉండకుండా దేవుని సన్నిధానంకి సంతోషంగా వచ్చేటువంటి వారముగా ఉందాం. ప్రతి దేశము కూడా దేవుణ్ణి ఘనపరిస్తే, దేవుని హెచ్చిస్తే మరి అది చూడడానికి కానీ మరి దేవునికి సంతోషము కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరం కూడా ఆయన మార్గంలో నడిచేటువంటి వారముగా ఉందాం. ఆయన సన్నుతించి స్తుతించేటువంటి బిడలముగా ఉందాం. మనం దీని నిమిత్తం ప్రతిరోజు కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు ప్రభువా. పిలిచిన నీవు నిజమైనటువంటి దేవుడువు ఆయా. సర్వజనులకు నీవు దేవుడువై ఉన్నావు. అయితే సర్వజనులు నీ ఎదుటికి వచ్చి మోకరించి నేను స్తుతించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. నువ్వు పిలిచిచున్నావు అయా. మేము నాయన నీ తట్టు తిరిగేటువంటి వారుగా ఉండేట్టుకునే సహాయం దయచేయండి. మా చెవులకు నా తండ్రి అది వినిపించేలాగున మీ పిలుపును నాయన వినగల శక్తిని మా అందరికీ దయచేయండి. గ్రహించగల మనస్సును దయచేయండి. మిమ్మల్ని వెంబడించేటువంటి హృదయమును అయా మాకు దయచేయమని ప్రభావం వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడు వేడుకొని పొంది ఉంచున్నాం మా ప్రేపర్లో గొప్ప మక్కన తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.